ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 91వ భాగము. అగ్నిశిఖుడి కథ. చిత్రసేన చింతామణి ఉపదేశం వల్లనే కదా లీలాసుకుడు పరమ భక్తాగ్రేసురుడయ్యాడు. ఆమె తన కులంలో చాలా పేరు పొందింది అన్నాడు గోణికాపుత్రుడు. చిత్రసేన పరమానందభరితురాలై మహాత్మా చింతామణి ఉదంతం చాలా సంతోషం కలిగించింది. మరి లీలాసుకుడు విరక్తుడయ్యాక చింతామణి ఏం చేసింది? వాళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నారా? అది వినాలని ఉంది, వివరిస్తారా అని కోరింది. శ్రీకృష్ణుడి దయకు పాత్రుడైన లీలాసుకుడు మళ్ళీ చింతామణి ఇంటికి రాలేదు. చింతామణి కూడా అతను ఉత్తముడై భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడని విని సంతోషించి తనని చూస్తే మళ్ళీ అతని మనసు చంచలమవుతుందేమో అని ఎన్నడూ అతని దరిదాపులకు పోలేదు. ఆ వేళ రాత్రి అతనికి విరక్తి కలిగించడానికి అలాంటి వికృత వేషం వేశాక మరెప్పుడూ ఆమె అలంకారాలు ధరింపలేదు. ఆ వేళ రాసిన బూడిదని స్థిరపరిచి కాషాయ బట్టలు కట్టుకొని తన ఆస్తి అంతటిని సత్కార్యాలకు ఇచ్చేసి విరక్తితో తిరగసాగింది. అగ్నిశిఖుడనే యతీశ్వరుడు ప్రయాగలో వ్యాసమఠంలో నివసిస్తూ గంగా స్నానాలు చేస్తూ తపస్సు చేసుకుంటూ మఠానికి వచ్చి కందమూలాలు తిని కాలక్షేపం చేస్తున్నాడు. ఆత్మావలోకనంలో కాలం గడుపుతున్న ఆ యోగి వద్దకు వచ్చి చింతామణి అతని పాదాల మీద పడింది. మహాత్మా, నాకు విజ్ఞాన ప్రవృత్తి ఎరింగింపుడు అని వేడుకుంది. అతనికి బాహ్య దృష్టి లేకపోవడంతో తన ధ్యానానికి అనుగుణమైన దేహం యొక్క అంతమందు మనస్సు ఎలాంటి గతిని అనుసరిస్తుందో అలాంటి గతి వస్తుంది అన్న వాక్యం పలికారు. చింతామణికి ఆ సమాధానం సరిపడలేదు. ఆమె అలా అనగా విధించబడిన కర్మఫలం అనుభవం వల్ల కానీ నశింపదు అని పలికాడు. అప్పుడు మీ మాటలు ఒకదానికొకటి సందర్భంగా లేవు అంది. అతను తన ధ్యానంలోనే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అది చాలా సామాన్యమైన మాటగా అనిపించింది ఆమెకి. సరిగా చెప్పండి అని ఆమె ప్రార్థించింది. అతను ఆమె మాటలకు అందని స్థితిలోనే యోగినాం భోగినాం అపి, యోగులు భోగులు కూడా అన్నారు. దానితో అతను తనని అవమానించాడని ఆగ్రహించింది చింతామణి. నిర్మలమైన ఆమె మనస్సు కలుషితమైంది. ఎలాగైనా అతన్ని వంచాలని సంకల్పించుకొని అతనితో మరి మాట్లాడక ఇంటికి పోయింది. మనిషి దానాలు ధర్మాలు జపాలు ఏవైనా చెయ్యొచ్చు, కానీ మనసు కంటి ఉన్న అభిమానం వదలలేరు కదా. మాతంగుడి కథ. ప్రయాగకు ఉత్తరంగా క్రోసు దూరంలో ఒక మాలపల్లె ఉంది. అక్కడ మాతంగుడని మాలవాడు భార్యతో కాపురం చేసేవాడు. వాడు నిత్యము సూర్యోదయం వేళ గంగలో మునిగి సూర్యుడికి మొక్కి ఇంటికి వచ్చి నామాలు పెట్టుకొని గుడిసెలో ఒక మూల వేదిక మీద దేవతగా నిలిపిన మట్టి విగ్రహాన్ని పూజించి తర్వాత కులవృత్తి చేసుకునేవాడు. వాని భార్య కూడా నిత్యము శుచిగా ఉంటూ భర్త గంగకి వెళ్ళి వచ్చేసరికి గుడిసె చుట్టూను వేదిక అలికి ముగ్గులు పెడుతుంటుంది. పంది, కోడి, కుక్క లాంటి నీచ జంతువులు రాకుండా చూస్తుంది. ఒకనాడు మాలిని భర్తతో, మన కులం వాళ్ళందరికీ సంతతి ఉంది, మనం మాత్రమే లేనివారం. నువ్వు కుల విరుద్ధంగా స్నానాలు జపాలు అవి చేయడం వల్లనే సంతానం కలగడం లేదంటున్నారు. తండ్రి తాతలకి లేని నియమాలు మనకెందుకు, మానేయకూడదా అంది. అతను నవ్వుతూ, వెరిదానా, మనం పెట్టి పుట్టలేదంతే. స్నానాలు పూజలు బిడ్డలకు అడ్డుపడతాయా? కులం వారు తెలియక అనే మాటలని పట్టించుకోకు అన్నాడు. మరొక రోజు ఆమె భర్తతో, మొన్న ఒక నూనె గుడ్డలివాడు తుంబరమీటుతూ బిచ్చానికి రాగా తోటి గోడలి నిర్బంధించడంతో మనకి పిల్లలు కలుగుతారా అని శకునం అడిగాను. వాడు మంత్రాలు చదువుతూ నా చేయి చూసి, నీకు గాలి సోకి పిల్లలు కలగకుండా అడ్డు పెడుతుంది, రక్షరేకు కట్టుకుంటే పుడతారు, కుంచెడు ధాన్యం ఇస్తే తాయెత్తు ఇస్తాను అన్నాడు. రేపు రా అని పంపేశాను, మీరేమంటారు అంది. బిచ్చగాళ్ళు మాటలు నమ్మకూడదు, నీకు కావాలంటే ఊళ్ళోకి పోయి గొప్పవాళ్ళని అడిగి మంచి రక్షరేకులు తెచ్చిస్తాను, తొందరపడకు అన్నాడు మాతంగుడు. ఒకనాడు గంగా స్నానం చేసి నామాలు దిద్ది పూజలు చేసుకొని రక్షారేఖ కోసం త్రివేణికి పోతుంటే ఒక మాలదాసరి ఎదురుపడి, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. మాతంగుడు, నా భార్యకి గాలి సోకిందట, రక్షరేఖ కోసం వెళ్తున్నాను,
దాసరి, నువ్వు అనేక దేశాలు తిరుగుతూ ఉంటావు, ఎందరినో ఎరిగి ఉంటావు, అలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అని అడిగాడు. ఎవరో ఎందుకు, నేనే కట్టగలను అన్నాడు దాసరి. నీ మాట సరే, త్రివేణిలో జపం చేసుకునే బైరాగులను అడిగితే ఇవ్వరా అన్నాడు మాతంగుడు. కాదు కాదు, నేనొకటి చెప్తాను విను. ఈ ప్రయాగలోని పల్లపు వీధిలో చింతామణి అనే భోగమావిడ ఒక ఆమె కలదు. ఆమె విరక్తి చెంది తన ధనమంతా దానాలు చేసి కాషాయ గుడ్డలు కట్టుకొని విరక్తితో తిరుగుతుంది. ఆమె చాలా జ్ఞాని అట, అక్కడికి పో, నీకు రక్షరేఖ ఇస్తుంది అని చెప్పాడు. మాతంగుడు ఆమె ఇంటి ముందుకు వెళ్ళి కేక వేయగా చింతామణి వాకిట్లోకి వచ్చి, నువ్వెవరివి, ఎందుకు వచ్చావు అని అడిగింది. అతను ఆమెకు నమస్కారాలు పెట్టి తన సమస్య గురించి చెప్పుకొని, తల్లి, నాకు ఈ ఉపకారం చెయ్యి, పుట్టిన బిడ్డకి నీ పేరు పెడతాను, నీకు దాసుడనై ఉంటాను అని వినయంగా ప్రార్థించాడు. ఆమె అతన్ని పరిశీలనగా చూసి, మాతంగా, నీకు సంతానం కావాలా? అయితే రక్షరేఖతో పనిలేదు. ఆ మూల గంగలో జపం చేసుకుంటూ ఒక ఋషి మిట్ట మధ్యాహ్నం ఎండలో మఠానికి పోతుంటాడు. రేపు వచ్చే వేసవిలో ఆయన మఠానికి వెళ్ళే తోవలో అక్కడక్కడ పాదరక్షలు ఉంచు. నీ పుణ్యవశాన అతను ఆ చెప్పులలో కాళ్ళు పెట్టాడో నీకు తప్పకుండా సంతతి కలుగుతుంది. రక్షరేఖతో పని లేదు అంది. అతని ఇంటికి పోయి భార్యకి ఆ మాట చెప్పి 3 జతల పాదరక్షలు తయారు చేసి గ్రీష్మకాలంలో యోగి గంగ నుంచి మఠానికి వెళ్ళే దారిలో అక్కడక్కడ ఉంచాడు. ఆ ఎండాకాలంలో వేడిగాల్పులు వీస్తుంటే, నిప్పులు కురుస్తున్నట్లు ఎండ కాస్తుంటే, నేల కాలిపోతుంటే, యోగి మఠానికి పోతూ కాళ్ళు కాలి పొక్కులెక్కుతుంటే చురుకుగా నడవలేక ఒకచోట మాతంగుడు ఉంచిన పాదరక్షలు చూసి విధి వశాన వాటిలో పాదాలు పెట్టి 2 నిమిషాలు నిలబడ్డాడు. పాదాలు చల్లబడ్డాయి. దానితో చెప్పులు వదలి మఠానికి పోయాడు. కానీ అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ పాదరక్షల గురించి ఆలోచిస్తూ, నేనొక తాపసినే, కొంచెం ఓర్చుకోలేక ఎవరో ఉంచిన పాదరక్షలను వాడుకొని రుణగ్రస్తుడినయ్యానే, శీతోష్ణ సహనం లేని నా తపస్సెందుకు అని విచారించాడు. మరణం వరకు అతన్ని ఆ శంక వదలలేదు. చనిపోతున్నప్పుడు కూడా అతనికి ఆ పాదరక్షలే మనసులో మెదిలాయి. ఆ యతి మరణించిన కొన్నాళ్ళకి మాతంగుడు చింతామణి వద్దకు వచ్చి, తల్లి, నీ దయ వలన నా కులం వర్ధిల్లుతుంది, నా భార్య గర్భం దాల్చింది అంటూ నమస్కరించాడు. ఆమె కొంచెం ఆలోచించి, చాలా సంతోషం, నీకు మంచి కొడుకు పుడతాడు, నీ భార్య నొప్పులు పడుతుంటే నాతో చెప్పు, వచ్చి చూస్తాను అని వ్యాసమఠానికి వెళ్ళి విచారించగా అగ్నిశుకుడు మరణించినట్లు తెలిసింది. అప్పుడు ఆమె చాలా పశ్చాత్తాపడుతూ, నేను మహాపాపాత్మురాల్ని, మహానుభావుడైన యతిని పంచముడి ఇంట్లో పుట్టిస్తున్నాను, నా జ్ఞానం కాల్చనా, నేను మనిషినేనా, అతను అవమానించాడని కోపగించాను, కోపమంటే పాపమే అని ఇంటికి పోయి అతని జనానికి లెక్క పెట్టసాగింది. ఒకనాడు మాతంగుడు వచ్చి తన భార్య ప్రసవ వేదన పడుతుందని చెప్పగా ఆమె వారింటికి వెళ్ళింది. అప్పటికే గడియ కిందట మగ శిశువు జన్మించాడు. పాలు తాగడం లేదని తల్లి దుఃఖిస్తుంది. చింతామణి ఆ బాలుణ్ణి ఎత్తుకొని ముద్దాడి ఆకార లక్షణాలను పరీక్షించి యతే ఇలా పుట్టాడని నిశ్చయించి, బాలుడా, నువ్వెవరివి అని అడిగింది. బాలిక, నేను యతిని, నువ్వు ఇక్కడెందుకు జన్మించావు? ఆ బాలుడు ఆ వృత్తాంతం చెప్పి, ప్రాణం పోయే క్షణాలలో బుద్ధి ఎలా ఉంటుందో అలాంటి జన్మే సంప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్పాయి కదా అని కేరుమని ఏడవసాగాడు. ఆమె కన్నీరు కార్చుతూ, తండ్రి, వీళ్ళు అపవిత్రులని పాలు తాగడం లేదా? నిన్నిక్కడ పుట్టించి ఎంత పాపం చేశాను అంది మెల్లగా. మాతంగుడు, అమ్మ, వీడు బతుకుతాడా? నువ్వు కూడా ఏడుస్తున్నావేమిటి? నిజం చెప్పు, దేవతలకి మొక్కు, వీడి భారము బతుకు నీవే అని ఆమె పాదాల మీద పడ్డాడు. వీడికేం భయం లేదు, మీ శిశువుకి తల్లిపాలు పడవు, ఆవు పాలు కావాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఆమె వెళ్ళబోతుంటే, ఆవు పాలు మా ఇంట్లోనే ఉన్నాయి అని అతను తెచ్చాడు. బాలుడు అవి తాగలేదు. దానితో ఆ దంపతులు గొల్లున ఎడవసాగారు. చింతామణి ఆలోచించి ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి ఆవు పాలు తెచ్చి పొయ్యగా బాలుడు అవి తాగి నవ్వాడు. మరునాడు అక్కడి నుంచే తెచ్చినా తాగకపోవడంతో చింతామణి బాలుడి ఉద్దేశం అర్థం చేసుకుని రోజుకొక ఇంటి నుంచి తానే తెచ్చి పోసేది.
మాతంగుడు చింతామణి తన మీద దయతో బాలుడికి సేవలు చేస్తుందని ఆమెను గుర్విణిగాను దైవంగాను భావించి స్తుతించేవాడు. బాలుడు మెల్లగా పెరిగి పెద్దవుతూ బాలక్రీడలు చూపుతుంటే ఆ దంపతులు బ్రహ్మానందం పడిపోయేవారు. బాలుడికి అన్నప్రాసన చెయ్యాలని చింతామణి ఒక విప్రుడి ఇంటి నుంచి పాయసం తెచ్చి పెట్టబోయింది. ఆమె వాడి ఉద్దేశం గ్రహించి, పాలు ఫలాలు కాక వీడు మరేమీ తినడు, అవే పెట్టించండి అని అవే ఇవ్వసాగింది. వాడికి చింతామణి అని పేరు పెట్టారు. వాడిని బయటకు రానివ్వకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉంచి బంగారు మూటల జాగ్రత్తగా చూసుకునేవారు. చింతామణి వచ్చి చూసిపోతుండేది. మాతంగుడు ప్రయాగలో నెలకొక రాత్రి గస్తీ తిరగవలసి ఉంది. అలా తిరగకపోతే అతనికి రాసిచ్చిన మాన్యం లాక్కుంటారు. కనుక అతను ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు మాత్రం ఊరిలో ఉండి తీరాలి. ఒకనాడు అతను తప్పనిసరి పని మీద ఊరికి వెళ్ళి రాత్రికి ఇంటికి రావాలని బయలుదేరాడు. కానీ గంగా నది పొంగి వాడి ప్రయాణానికి ఆటంకం కలిగించింది. నావ దొరకలేదు. మాన్యం పోతుందని వాడు చాలా విచారిస్తూ ఒడ్డున పడుకున్నాడు. ఇంటి దగ్గర మాలిని దీపాలు పెట్టినా మగడు రాకపోవడంతో మాన్యం పోతుందన్న విచారంతో అవతలికి ఇంట్లోకి తిరగసాగింది. పొరిగింటికెళ్ళి చూస్తూ కేక వేస్తూ ఆరాట పడిపోతున్న తల్లిని చూసి, అమ్మ, ఇవాళ నువ్వు బాబా కోసం పరితపిస్తున్నావే, ఇవాళ కాకపోతే రేపు రాడా అని అడిగాడు. 3 తరాల నుంచి గస్తీ మాన్యం మనకి జరుగుతుంది. ఇవాళ ఆ పని చేయకపోతే మాన్యం పోతుంది. గస్తీ అంటే ఏమిటమ్మా అని అడిగాడు బాలుడు. ప్రజలు నిద్రపోతుంటే రాత్రి 4 జాములు 4 వీధులకు డప్పు వాయిస్తూ పోయి ఇంట్లో దొంగలు దూరి వస్తువులు దొంగలిస్తారు. జాగ్రత్తగా ఉండండహో అని కేకలు పెట్టాలి. ఇదే గస్తీ అంటే అని చెప్పిందామె. ఈ పాటి పని నేను చేయలేనా, నన్ను పంపించు, విచారిస్తావేం అన్నాడు బాలుడు. అయ్యో తండ్రి, నువ్వు ఇల్లు కదిలి ఎరగవు. చీకటిలో కొత్త వీధులకు పోయి ప్రజలను ఎలా మేల్కొల్పుతావు? జడుచుకున్నావంటే భూతాలు సోకుతాయి. మాన్యం పోతే పోనీ, కానీ నీకు ఆ పని వద్దు. నాకేమీ భయం లేదు, డప్పు వాయించగలను. ఏ వీధులకు వెళ్ళాలో గుర్తులు చెప్పు. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే డప్పు పట్టుకొని నీతో వచ్చి వీధులు చూపుతాను. కేక వేయగలవా అంది. అది చాలు, నువ్వు నాతో ఉండి వీధులు చూపించు. నేను డప్పు కొట్టి గట్టిగా కేక వేస్తాను. అంతే చాలనుకొని మాలిని ఆ రాత్రి కోటలో 10 గంటలు కొట్టడంతో పిల్లవాణ్ణి ఒక చంకలో ఎత్తుకొని మరో చేత్తో డప్పు పట్టుకొని బయలుదేరింది. తాను నడవగలనన్నా పిల్లవాణ్ణి ఆమె నడవనిచ్చింది కాదు. మొదట తూర్పు వీధికి వెళ్ళి తానే డప్పు వాయించి అతన్ని కేక వేయమంది. ఆ బాలుడు, జనులారా, కామ క్రోధ లోభ మోహ మొదలైన 6 దొంగలు మానవ శరీరం అనే ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళు జ్ఞానరత్నాన్ని అరిస్తారు కనుక జాగ్రత్తగా ఉండండహో అని కేక వేశాడు. అది విని ఆమె, బాబు, నేను చెప్పినట్లు కాక మరేదో చదివావేం? ఈ చదువు నీకెక్కడి నుంచి వచ్చింది? కొత్త మాటలు చెప్పకూడదు, దొంగలు పడతారు, మేలుకొని ఉండండి అనే చెప్పాలి అంది ఆమె. అదే చెప్పాను అన్నాడు బాలుడు. 2వ జాములో ఆమె అతన్ని దక్షిణపు వీధికి తీసుకుపోయి ఒకచోట నిలబడి డప్పు కొట్టింది. అక్కడ చింతామణి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాపుత్రులు, ధనం, గృహం, పశువులు మొదలైనవన్నీ అశాశ్వతాలు. వాటిని నమ్ముకోక శాశ్వతమైన వస్తువులను తెలుసుకుందుకు మేలుకొని ఉండండి అని అర్థం వచ్చే సంస్కృత శ్లోకం చదివి అర్థం చెప్పాడు. పుత్ర, కొత్త మాటలాడుతున్నావు, రాజుగారి వల్ల మాట వస్తుంది సుమా అని తల్లి మందలించిన 3వ జాములో పడమటి వీధిలో డప్పు కొట్టాక జనన మరణ దుఃఖాలు, భార్యాపుత్రులతో కూడిన సంసార సాగర దుఃఖప్రదమైంది. జన్మ దుఃఖం ఖం, జరా దుఃఖం, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే అర్థం వచ్చే శ్లోకం చదివాడు. 4వ జామున ఉత్తరపు వీధిలో లోకంలో తనకి దినదినము ఆయువు క్షీణిస్తుందని తెలుసుకోలేక ఆశ చేత కట్టబడి గొప్ప గొప్ప పనులు చేయడానికి మనిషి ప్రయత్నిస్తాడు. మృత్యుదేవత ఎప్పుడో హఠాత్తుగా వచ్చి గుటుక్కున మింగేస్తుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా మేలుకొని ఉండండి. ఆశయా భజ్యతే లోకో కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నజాయనేతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చదివాడు. అలా చెప్పినందుకు
ఏం మూడుతుందో అని భయపడుతూనే తల్లి అతన్ని ఇంటికి తీసుకుపోయింది. ఆ పట్టణపు రాజు మొదటి జాములో చల్లగాలి సేవిద్దామని మేడపైకి వచ్చాడు. గస్తీ తిరుగుతున్నవాడు చదివిన కామః క్రోధచ్చ లోభచ్చ దేహేతి దేహేతిష్టతి దేహేతి దేహేతిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహరణే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శ్లోకం వినబడింది. అతను ఆశ్చర్యపోయి మేలుకొని ఉండి రెండవ చాములో చదివిన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్న శ్లోకం విన్నాడు. 3-4 జాములలో చదివినవి కూడా విన్నాడు. గస్తీ తిరిగేవాడికి వైరాగ్య శ్లోకాలు ఎలా వచ్చాయి అని సంతోషిస్తూ మర్నాడు ఉదయం రాత్రి గస్తీ తిరిగిన మాలవాడిని తీసుకురా అని భటుడిని పంపాడు. రాజభటుడు మాలపల్లెకు పోయి రాత్రి గస్తీ తిరిగిన వాడెవడు అని వాకబు చేస్తూ మాతంగుడి ఇంటికి పోయాడు. అతను అప్పుడే ఊరి నుంచి వచ్చాడు. రాత్రి జరిగినది భార్య చెబుతుంటే విన్నాడు. అంతలో భటుడు కేక వినబడింది. రాత్రి గస్తీ తిరిగిన వాడెవడు, ఇటురా. నేనే బాబు అంటూ మాతంగుడు అతని ముందుకు వెళ్ళాడు. నీ కోసం మాలపల్లి అంతా తిరిగాను, పద, రాజుగారు పిలుస్తున్నారు. ఎందుకో తెలుసా బాబు? అదేమీ నాకు తెలియదు, నడువు అంటూ భటుడు అతనిని రాజు ముందు ప్రవేశపెట్టాడు. రాజు అతన్ని పరిశీలనగా చూశాడు. రాత్రి గస్తీ తిరిగిన వాడివి నువ్వేనా అన్నాడు. మాతంగుడు నేనే ప్రభు అన్నాడు. రాజు ఎంతకాలం నుంచి గస్తీ తిరుగుతున్నావు అన్నాడు. మాతంగుడు 40 ఏళ్ల నుంచి ప్రభు. రాజు నువ్వు నిజం చెప్పు, రాత్రి నువ్వే తిరిగావా గద్దించాడు. మాతంగుడు వణుకుతూ తప్పు చేశాను స్వామి, మన్నించండి. నది ఆటంకం వల్ల నేను రాత్రి ఇంటికి రాలేకపోయాను. మాన్యం పోతుందని మా ఆడది బిడ్డనెత్తుకొని గస్తీ తిరిగిందట. వాడు ఏం తప్పు చేశాడో తెలియదు, లేక లేక కలిగిన బిడ్డ. ఆ శిక్ష నాకు వేసి వాడిని కాపాడండి అంటూ ఏడుస్తూ రాజుకి మోకరిల్లాడు. రాజు నవ్వుతూ రాత్రి గస్తీ తిరిగిన వాడు నీ కొడుకా, వాడికి ఎన్నేళ్లుంటాయి అన్నాడు. మాతంగుడు 8వ ఏడు ఇంకా వెళ్ళలేదు ప్రభు అన్నాడు. రాజు నువ్వు పోయి వాడిని తీసుకురా, వెళ్ళు అన్నాడు. మాతంగుడు ప్రాధేయపడుతూ తండ్రి, ఆ శిక్ష నాకు విధించండి, కుర్రాడు తెలియక తప్పు చేశాడు అన్నాడు. రాజు వాడు మా శిక్షలు పడేవాడు కాదు, వాడే మమ్మల్ని శిక్షిస్తాడు, తీసుకురా అన్నాడు రాజు. మాతంగుడిని మరేమీ మాట్లాడనివ్వక రాజభటులు అవతలికి గెంటుకుపోయారు. అతను ఇంటికి వెళ్ళి నీ మూలానే ఇంత ముప్పొచ్చింది, మాన్యం పోతే పోతుంది, కానీ ముక్కు పచ్చలారని పిల్లాన్ని తీసుకొని అర్ధరాత్రి ఊరంతా తిప్పుతావా? వీడి మాటలకి రాజుగారికి చాలా కోపం వచ్చినట్లుంది, వాడే మమ్మల్ని శిక్షిస్తాడని వేటాకారం ఆడాడు అని చిరాకు పడ్డాడు. మాలిని చింతామణి పట్టుకొని గొల్లున ఏడ్చింది. బాబు, నేను చెప్పినట్లు కేకబెయ్యక నువ్వు ఏదో చదివావు, రాజుగారికి కోపం వచ్చి నీకు శిరచ్ఛేదం విధిస్తారట, విన్నావా అంది. అతను నవ్వుతూ నేనేం తప్పు చేశానని రాజు శిక్షిస్తాడు, నేనన్న మాటలు నువ్వే విన్నావు కదా, భయపడకండి అన్నాడు ధైర్యంగా. రాజకింకరుడు తొందర చేయగా కుమారుణ్ణి తీసుకొని వాళ్ళు రాజు వద్దకు వెళ్ళారు. వెండి మురుగులు, గజ్జెలు, మొలతాడు, గోచి, ముఖం మీద చుక్క, ముద్దుగా ఉన్న ఆ బాలుణ్ణి చూసి ఇంత చక్కనివాడు, లోకాల నేలగలిగిన వాడు చండాల కులంలో ఎందుకు పుట్టాడా అని ఆశ్చర్యపోయాడు. రాజు గత జన్మలో ఎవరో యతి అయి ఉంటాడని అనుకున్నాడు. అతను ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి రాత్రి గస్తూ తిరిగినది నువ్వేనా అని అడిగాడు. చింతామణి అవునన్నట్లు తల ఊపాడు. నువ్వేం చదువుకున్నావు, నీ ఉపాధ్యాయుడెవరు అని రాజు అడిగితే ఏమి జవాబు చెప్పలేదు, ఏమీ చదువుకోలేదని మాతంగుడు చెప్పాడు. రాజు మాతంగా నీకు పిల్లలెందరు? మాతంగుడు వీడొక్కడే, చింతామణి కృప వల్ల కలిగాడు. రాజు చింతామణి ఎవరు? మాతంగుడు భోగం ఆవిడ, మాకు తెలిసినది. రాజు ఏం చెప్పింది ఆవిడ? మాతంగుడు ఆ వృత్తాంతం చెప్పాడు. రాజు వీడు మాంసం తింటాడా? మాతంగుడు చింతామణి గారు తెచ్చే పాలు పళ్ళు తప్ప ఏమీ తినడు. రాజు ఆ మాటలకి చాలా విచారించి పళ్ళెంలో 1000 దినారాలుంచి నీకు రాత్రి గస్తూ తిరిగినందుకు పారితోషికంగా ఇస్తున్నాను, తీసుకో అంటూ అందించాడు. ఆ బాలుడు తీసుకుని అమ్మ నేను మొయ్యలేకపోతున్నాను, తీసుకో అని తల్లికి అందించాడు. వాళ్ళు ఆనందంగా ఇంటికి వెళ్ళారు. బిడ్డకి దిష్టి తీసి పడుకోబెట్టేసరికి
చింతామణి వచ్చి జరిగింది విని, మాతంగుడా ఎంత పని చేశావురా అంది. వాళ్ళు ఇదంతా నీ అనుగ్రహమే అని ఆమెను పొగిడారు. మాతంగ దంపతులు పుత్ర ప్రేమను తలుచుకుని చింతిస్తూ ఏతిసత్తముడు బంధు విముక్తుడవుతాడని సంతోషించి బాలుడెక్కడా అని అడిగింది. అతన్ని పడుకోబెట్టిన గుడిసె చూపించారు. చింతామణి వేగంగా వెళ్ళి, బాబు నిద్రపోతున్నావా, మాట్లాడవే, యోగ నిద్ర అంటూ ఎంత పిలిచినా పలకరించినా వాడు పలుకలేదు. అప్పుడు ఆమె, మహాత్మా స్వస్వరూపం ధరించావా, అయ్యో నీ వల్ల మంచి మాటలు ఎన్నో వినాలనుకున్నాను, ఎంతో ఆశపడ్డాను, ఈ దుర్మార్గురాలితో ఇక మాట్లాడవా అని దుఃఖిస్తుంటే, మాతంగ దంపతులు అలా దుఃఖిస్తున్నావేమిటి నాయన, ఏమిటి నాయన నాయన లేవలేదా అన్నారు. ఆమె, ఇంకెక్కడి నాయన, మీ ముద్దుల నాయన పరమపదించాడు, వాడి నుంచి ఏదీ తీసుకోవద్దని చెప్పలేదా, రాజు వాడికిచ్చిన కానుకలు ఎందుకు తీసుకున్నారు, మీ రుణం తీరిపోయింది, వాడి దారిన వాడు పోయాడు అంది. ఆ చండాల దంపతులు గుండెలు బాదుకుంటూ వాడు చచ్చిపోయాడని బిగ్గరగా ఏడ్వసాగారు. చింతామణి వారితో కొంతసేపు విలపించి వాళ్ళ నోరడించి, అతను మహర్షి పాదరక్షల మూలంగా మీ ఇంట్లో పుట్టాడు, మీ రుణం తీర్చుకొని ముక్తుడయ్యాడు అంటూ ఆ వృత్తాంతం చెప్పింది. వాళ్ళు విరక్తి చెంది తీర్థయాత్రలకు పోయి ముక్తి చెందారు. చింతామణి ఆ బాలుడు చెప్పిన 4 శ్లోకాలలోనూ ప్రస్థానత్రయంలోని తాత్పర్యం ఉండడం వల్ల వాటిని స్మరించుకుంటూ మహాయోగిని అయి దేశ పర్యటన చేస్తూ ముక్తురాలయ్యింది. చిత్రసేన వేశ్య అయిన చింతామణి వైరాగ్య బుద్ధితో ఎలా ప్రవర్తించిందో చూశావా, ఎంత జ్ఞానవంతురాలైందో తెలుసుకున్నావా అన్నాడు గోణికాపుత్రుడు. ఆ వృత్తాంతం విని చిత్రసేన రతిమంజరి పరమానంద భరితులయ్యారు. మణిసిద్ధుడు శిష్యుడితో తర్వాత మజిలీలో ఇలా చెప్పసాగాడు. ఢాకినీ దేవత కథ. ఒకనాడు మాతంగ యోగిని 2 రాజభటులతో వెళ్తూ, దూతలారా, మన మహారాజు గారి దేశపు హద్దు సమీపిస్తుంది, వాళ్ళు ఈ పాటికి దేశం దాటిపోతారేమో, పరదేశంలో మనం వాళ్ళని పట్టుకోవచ్చునా అని అడిగింది. అందుకు రాజభటులు, దేవి, మనం ఇతర దేశంలో వాళ్ళని పట్టుకోకూడదు, అక్కడి అధికారులకి మన రాజశాసనం చూపించి వారి నుంచి మరో శాసనం తీసుకుంటే అప్పుడు మనం వారిని పట్టుకోవచ్చు. వెనుకటి గ్రామస్తులు చెప్పిన దానిని బట్టి వాళ్ళు ఇంకా మన దేశం దాటిపోరు, నువ్వు వేగంగా నడవలేకపోతుండడం వల్ల ఆలస్యం అవుతుంది, మేమే అయితే ఈ పాటికే వాళ్ళని పట్టుకునే వాళ్ళం అన్నారు. ఆమెను వేగంగా నడవమని జాము పొద్దు వేళకి ఒక పల్లె చేరారు. అక్కడి వారిని పురుష వేషాలు ధరించిన 2 చక్కని స్త్రీలతో పోతున్న బ్రాహ్మణుడు కనిపించాడా అని అడిగారు. వారు, స్త్రీలా పురుషులా అనుకున్నాం, ఇంతకుముందే ఈ ఊరు దాటిపోయారు, బండి మీద పోతున్నారు అన్నారు వారు. రాజభటులు ఆ గ్రామాధికారికి రాజశాసనం చూపించి కొందరిని సాయంగా తీసుకుని వేగంగా పోయి క్రోసు దూరంలో వాళ్ళని కలుసుకుని బండికి అడ్డంగా నిలబడి ఆగండి అని నిరోధించారు. గోణికాపుత్రుడు బండి దిగి ముందరికి వచ్చి, మీరెవరు, మమ్మల్ని ఎందుకు ఆపారు అని అడిగాడు. పాటలీపుత్ర వాస్తవ్యురాలైన రతినూపుర అనే వేశ్య తన పుత్రికలను విలువగల వస్తువులతో తనకి తెలియకుండా నువ్వు తీసుకుపోతున్నావని నీ మీద నీ దేశ ప్రభువైన విపులుడికి ఫిర్యాదు చేసింది. నీ నేరాన్ని విచారించడానికి మిమ్మల్ని పట్టుకు తెమ్మని మా రాజు ఆజ్ఞాపత్రిక ఇచ్చాడు, ఇదిగో చదువుకో అని ఇచ్చారు. అతను అది చదివి నవ్వుతూ, మీ రాజు న్యాయ విధానం గొప్పది, ఇదంతా మాతంగ యోగిని కల్పితం, రాజశాసనానికి బద్ధులం కావలసిందే, అలాగే వస్తాం, పదండి అని బండిని వెనక్కి తిప్పమన్నాడు. అంతలో మాతంగ యోగిని అక్కడికి వచ్చి, దొంగలు దొరికారా, సరే వీళ్ల వేషాలు మార్చి తిరుగుతున్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అంది గంభీరంగా. గణికా పుత్రికలు ఆమెను చూసి, మాయావివై కపటయోగివై తిరుగుతున్న నువ్వు మోసకత్తెవి కానీ మేము కాదు, మేము ఎవరి సొమ్ము తీసుకురాలేదు, రాజు మమ్మల్ని అన్యాయంగా శిక్షించాలనుకుంటే పైన దైవం లేడా, ఇదంతా నీ కల్పనే అన్నారు. మాతంగ యోగిని పూరికొల్పగా రాజభటులు కోపంగా, చాలు చాలు మాట్లాడకండి, ఇంటి దగ్గర సుఖంగా ఉండలేక తల్లి మాట వినక బోడి బాపణ్ణి తగులుకొని పోతూ ఏమో అరుస్తారేం, పదండి మీ పాటలు ముందున్నాయి,
ఇప్పటికైనా ఇతన్ని వదిలి మీ తల్లి చెప్పినట్లు వింటే బతికిపోతారు అంటూ విచ్చుకతులు తీసి బెదిరించారు. గోణికాపుత్రుడు వాళ్ళ మాటలకు అడ్డమొచ్చి, మీకేమీ చెప్పక్కర్లేదు, రాజు వద్ద వారు చెప్పుకుంటారు, అన్యాయమేముంటే శిక్షిస్తాడు, మీకు ఆ గొడవెందుకు, పదండి అన్నారు. ఆ మాటలకు కోపగించిన రాజభటులు అతడికి సంకెళ్ళు వేయబోగా గ్రామాధికారులు వచ్చి అతను మహాపండితుడని, తమది బాధ్యత అని వారించారు. వారి వీణలు మొదలైనవి పల్లెలో ఉంచి స్త్రీలనిద్దరినీ బండిలో ఎక్కించి గోణికాపుత్రుని వెనక నడిపిస్తూ విచ్చుకతుల కాపలాలో నడవసాగారు. ఒకనాడు అరణ్య మార్గంలో పోతుండగా మాతయోగిని, భటులారా, రాజు మీతో నేను చెప్పినట్లు చేయమన్నాడు కదా, ఈ ప్రాంతంలో డాకినీదేవి ఆలయం ఉంది, ఆ మహాదేవిని దర్శించిపోదాం, కార్యం సఫలమవుతుంది అని వారిని ఆ దారిని మళ్లించి ఆ ఆలయానికి కొంచెం దూరంలో బండి ఆపించి రాజభటులతో ఏకాంతంలో, నేను మహారాజు కోసం వీళ్లలో ఒకరిని కూర్చడానికి ఇంత ప్రయత్నం చేశాను. రాజు పెద్దదానిని తాను తాసుకుని చిన్నదానిని నాకు వదలడానికి అంగీకరించాడు. నేను చిరకాలం నుంచి ఢాకినీ దేవతను ఆరాధిస్తున్నాను. చక్కని వేశ్యాపుత్రికను బలి ఇస్తే నాకు ఆ దేవత వరాలిస్తుంది. అందుకే విశ్వ ప్రయత్నం చేశాను. మీ దయ వల్ల నా కోరిక తీరుతుంది. రాజు మీకంటే ఎక్కువ చుట్టం కాదు. ఈ బ్రాహ్మణుడు చాలా గట్టివాడు. రాజు వద్దకు తీసుకుపోతే తన పాండిత్యంతో అతని మనస్సు మార్చేయగలడు. కాబట్టి ఇప్పుడే మనం మన అభిష్టం నెరవేర్చుకుందాం. మీరిద్దరూ రంబలాంటి పెద్దదాన్ని తీసుకుపోయి దానిని పొంది ఆనందించండి, చిన్నదాన్ని నాకివ్వండి అని బోధించింది. వాళ్ళు చిత్రసేన సోయగం తలుచుకొని ఆనందంగా అంగీకరించారు. ఈ ఆడవాళ్ళు ముగ్గురు దగ్గరున్న అమ్మవారి గుడికి వెళ్ళి వస్తారు, నువ్వు ఇక్కడ ఉండు అని రాజభటులు అనేసరికి ఢాకినీ దేవిని మేము మాత్రం అర్చించకూడదా, మేము రాకూడదా అని అతను ఎదురు ప్రశ్నించాడు. మగవాళ్ళు అక్కడికి పోకూడదు, మీరు మగవాళ్ళు కారా అన్నాడు. మాకు చెప్పడానికి నువ్వెవరివి? సంకెళ్ళు తీసేసరికి నీకు పొగరెక్కింది, మేము కావలి వాళ్ళం, ఎక్కడికైనా పోవచ్చు అంటూ అతన్ని ఒక చెట్టుకు కట్టేసి పారిపోకుండా చూడు అని బండివాడికి చెప్పి రాజభటులు ముగ్గురు స్త్రీలను వెంటబెట్టుకుని గుడివైపు పోయారు. అప్పుడు అతను బండివాడితో, ఈ రాజభటులు చాలా దుర్మార్గులు, ఆ సుందరులను మానభంగం చేయాలని మనం ఇక్కడ ఆపి వాళ్ళని తీసుకుపోయారు. మన ఎదుట అక్రమం జరుగుతుంటే ఊరుకోవడం ధర్మం కాదు. నీకు మాత్రం ధర్మ విచక్షణ లేదా? రాజభటులు యోగిని గుసగుసలాడడం నువ్వు చూశావు కదా. నువ్వు ఇప్పుడు ఒక ఉపకారం చెయ్యి, నా కట్లు విప్పు, ఇద్దరం పోయి వాళ్ళని అదిలిద్దాం. గొక్కెడి ప్రాణం ఎప్పుడైనా పోయేదే. అబలలకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నీతి కాదు అని జాలి కలిగించేలా మాట్లాడాడు. బండివాడు మనసు కరిగి అతని కట్లు విప్పాడు. ఇద్దరు గుడివైపు పరిగెత్తారు. గోణికాపుత్రుడు వీరావేశంతో నారసింహ మంత్రం జపించసాగాడు. విశాలమైన మర్రి చెట్టు కింద రాతితో కట్టబడిన ఆలయంలో ఉంది ఢాకినీదేవి. అగ్నిశిఖల వేలాడుతున్న నాలుక, మెడలో కపాలమాల, భయంకర రూపంతో సింహాసనం మీద కూర్చొని ఉంది. నేలంతా బలివ్వబడిన జంతువుల రక్తంతో అట్టలు కట్టి ఉంది. గోణికాపుత్రుడు అక్కడికి చేరేసరికి రతిమంజరి కాళ్ళు చేతులు కట్టబడి మెత్తని వేప రొట్ట మీద పడుకోబెట్టబడి ఉంది. యోగిని కత్తి ఎత్తి ఉంది. అది చూసిన గోణికాపుత్రుడు రౌద్రంతో నారసింహం జపిస్తూ ఒక్క అడుగులో పోయి యోగిని కత్తిని గాలిలోనే పట్టుకుని లాగి, ద్రోహులారా, ఎంత పని చేస్తున్నావు? నీలాంటి పాపాత్మురాలు ఎక్కడా ఉండదు. నువ్వెత్తిన కత్తితోనే నువ్వు ఆరాధించిన దుర్గకే బలిస్తున్నాను. ఇష్టదేవతను స్మరించుకో అని ఎడం చేత్తో దాని జుత్తు పట్టుకుని లాగేసరికి అది చచ్చాను రెండో అంటూ రాజకింకరుల కోసం అరిచింది. ఆ కేకలు విని చిత్రసేనను బలాత్కారం చేయబోతున్న రాజభటులు క్షణంలో అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని చూసి అతని యోగినిని వదిలి వాళ్ళల్లో ఒకడి మీద పడ్డాడు. బండివాడు రెండవ వాడి మీద కలియబడ్డాడు. ఆయుధాలు లేని భటులు పారిపోవగా కొన్ని అడుగులలోనే వారిని కలుసుకొని వాళ్ళ తలలు నరికేశారు. అప్పుడు గోణికాపుత్రుడు ఆ ప్రదేశంలో వెతుకగా ఒకచోట ఒళ్ళెరక్కుండా పడున్న చిత్రసేన కనిపించింది. లే
దేవుడు నీ ఆపద గట్టెక్కించాడు, శత్రువులు నాశనమయ్యారు, నేను నీ మిత్రుణ్ణి, గోణికాపుత్రుడిని అంటూ పిలిచేసరికి అమృత వర్షించినట్లే ఆమె లేచి అతన్ని కౌగిలించుకొని, మహాత్మా ఎలా వచ్చారు? శత్రువులు ఎలా చచ్చారు? మనకు ఎలాంటి చిక్కులు వచ్చాయి? మమ్మల్ని కట్టినప్పుడే నాకు తెలివి తప్పింది. రతిమంజరిని శక్తికి బలిస్తామనే మాటలు లీలగా వినిపించాయి. ఇప్పుడు నీ మాట వినబడేసరికి తెలివొచ్చింది అంది రతిమంజరి. పెద్ద గండం దాటింది అంటూ జరిగింది అతను చెప్పాడు. అయ్యో, నా చెల్లెలను అలా వదిలి వచ్చారా? ఆ దుష్టురాలు దానిని మళ్ళీ ఏం చేస్తుందో పదండి అనేసరికి అతను ఆమెను గుడికి తీసుకువెళ్ళాడు. రతిమంజరి అలాగే పడుకొని ఈశ్వరిని మనసులో ధ్యానించుకుంటుంది. చిత్రసేన చేతితో ఆమెను పట్టుకొని, తల్లి, చెల్లి లే, నువ్వు మళ్ళీ పుట్టావు, ఎంత ఆపద దాటిందో అంటూ ఏడ్చింది. రతిమంజరి కళ్ళు తెరిచి, అక్క, మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు? నా కాళ్ళు చేతులు కట్టి మెడకి వేపరొట్టె చుట్టి నన్ను పడుకోబెట్టడం వరకే నాకు తెలుసు అంది కన్నీరు కార్చుతూ. అప్పుడు అతను ఆమెను ఓదార్చుతూ, మనం విధికి బద్ధులం, సంసార నాటకానికి అతనే సూత్రధారుడు. ఇప్పుడు మన ఆపదలన్నీ మబ్బు విడిచినట్లు విడిపోయాయి. కపట యోగిని ముక్కు చెవులు కోసి కురూపిని చేశాం. అది ఎక్కడికో పారిపోయింది. రాజభటులను మేము చంపేశాం. ఈ బండివాడు నాకు చాలా సాయం చేశాడు. కత్తి తిప్పడంలో ఇతను నకులుడంత నిపుణుడు. ఎప్పుడు నేర్చాడో అంత విద్య అన్నాడు. బండివాడు, మహాత్మా, నేనేమీ ఎరుగను. బండి తోలడం తప్ప ఏమీ చేత కాదు. రాజభటులని చూస్తూనే వణికిపోయే పిరికివాడిని. అదేం మహిమో తెలియదు. నీ కట్లు విప్పుతుంటే ఏదో ఆవేశం వచ్చింది. మీరు ఆ యోగిని మీదికి ఉరికేటప్పుడు నా శరీరం పొంగింది. ఆ భటులను ఎలా చంపానో నాకే తెలియదు. అంతా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నేను మునపటి వాడినయ్యాను అన్నాడు వినయంగా. చిత్రసేన, మీరు మాత్రం కత్తి సాధన చేశారా? భటులను ఎలా చంపారు? వింతగా ఉందే అంది. అందుకతను, నా అభిష్ట దేవత నారసింహ ప్రభావం తప్ప మరేమీ కాదు. నన్ను వాళ్ళు కట్టినప్పుడే ఆ మంత్రం జపించాను. ఆ మహాత్ముడే ఇలా చేయించాడు అంటూ అమ్మవారి ఎదురుగా నిలబడి డాకినీ దేవతని అనేక విధాలుగా స్తుతిస్తుంటే, విద్వాంసుడా, తొందరలోనే నీ మిత్రులతో కలిసి చాలా సంతోషం పొందుతావు అని వినిపించింది. ఆ మాటలు దేవే పలికిందని తెలుసుకుని వారికి ఆ విధం చెప్పాడు. అప్పుడు చిత్రసేన, ఆర్య, ఇక్కడి శిలాశాసనం చదివి చూశాను. మనోహర రూప యవ్వనములు కల వేశ్యాపుత్రికను బలి ఇస్తే ఈ దేవి కోరిన వరాలిస్తుందట. అందుకే కాబోలు ఆ యోగిని పలుమార్లు మా వద్దకు వస్తూ డాకినీ దేవి దగ్గరికి తీసుకుపోతాను అనేది. దైవమే దానికి ప్రతికూలుడయ్యాడు. దానిని చంపకుండా విరూపిని చేసి వదిలేశారు. అది రాజు వద్దకు వెళ్ళి మళ్ళీ ఏవో బోధించి చిక్కులు తెచ్చి పెడుతుందేమో. మనం వేగంగా ఈ దేశం వదిలిపోవాలి అంది. అతను అందుకు అంగీకరించి బండివాడికి చెప్పాడు. వాళ్ళు హుటాహుటి ప్రయాణం చేసి ఆ దేశం దాటి ఒకనాటి రాత్రి ధారానగరం చేరుకున్నారు అని అక్కడికి కథ ఆపాడు మణిసిద్ధుడు. గోపాలుడు ప్రయాణానికి వేళయ్యిందని గ్రహించి తగిన సన్నాహాలు చేశాడు. ఇద్దరు పై మజిలీకి నడవసాగారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.